ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. వాక్యాన్ని ధ్యానించే ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కనికరం కలిగిన తండ్రి, నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీరే మాకు సహాయమును దయచేయండి. నీ సన్నిధి, నీ ప్రసన్నత మా మధ్య నుంచి మీ నామమునికే మహిమ తెచ్చుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ కొద్ది మనమును అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మహావైద్యుడు అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. దీనిలో 3వ పాయింట్, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనివ్వకము. డు నాట్ లెట్ దెమ్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ ఐస్. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 21వ వచనం మొదటి భాగం. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనివ్వకము. మన శరీరంలో కళ్ళు చాలా ముఖ్యమైన భాగం. దేవుడు సృష్టించిన ఈ అందమైన లోకం చూడాలి అంటే చక్కని కళ్ళు, మంచి చూపు కావాలి కదా. మనం తినే ఫుడ్ దగ్గర నుండి ధరించుకునే దుస్తుల వరకు అన్నీ మన కన్నులకు సంతృప్తి కలిగితేనే మనం ఆ ఫుడ్ తింటాం, ఆ డ్రెస్ వేసుకుంటాం. గృహాలు కడుతున్నప్పుడు ఒక మంచి డిజైన్ ఇంజనీర్ ద్వారా వేయించి మనం ముందుకు వెళ్తాం. వివాహాల విషయంలో కూడా అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరూ జోడి చాలామంది కళ్ళకు సంతృప్తిని కలిగించాలి. మంచి జోడినా కాదా, ఒకరికొకరు సూట్ అవుతారా లేదా, ఇవన్నీ చూస్తారు. పెళ్ళైన తర్వాత హనీమూన్కి వెళ్ళినప్పుడు మంచి ప్లేసెస్, వ్యూ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని చూడటానికి వెళ్తారు, ఇష్టపడతారు. ఇన్ని కోణాల్లో మనం ఆలోచిస్తే చూడటానికి, అదే మన కళ్ళను సంతృప్తి పరచడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అర్థమవుతుందా? ఈరోజు మనం ధ్యానిస్తున్న పాయింట్, దేవుని యొక్క వాక్యములను, ఆయన మాటలను మన కన్నుల ఎదుటి నుండి తొలగిపోనివ్వకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం ప్రకారం ఈ లోకంలో కొన్ని చేయకూడని పనులు, కొన్ని చేయదగిన పనులు, ఏం చేయాలో చేయకూడదో, ఏది మంచో ఏది చెడో చూసే కనులు దేవుడు మనకి ఇచ్చారు. మన ఆలోచనలను, అదేవిధంగా మనం తీసుకునే నిర్ణయాలు మన కళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ప్రభావితం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, హవ్వ గారు ఆది కాండంలో మనం చూసినప్పుడు ఇదిలోనే దేవుడు ఆజ్ఞ ఇచ్చారు, ఆ తోటలోనున్న ప్రతి ఫలవృక్షములను మీరు తినవచ్చు, కానీ ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చు ఫలవృక్షములను మీరు తినకూడదని దేవుడు ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. అపవాది వచ్చాడు, అపవాది చెప్పాడు. ఇప్పుడు హవ్వమ్మ గారు ఏ విధంగా చెట్టును చూడగలుగుతున్నారు? దేవుని యొక్క వాక్కును ఆమె కన్నుల ఎదుట పెట్టుకుని ఆ యొక్క చెట్టును చూడగలుగుతున్నారా? లేకపోతే అపవాది చెప్పిన మాట ప్రకారం ఆ యొక్క చెట్టును చూడగలుగుతున్నారా? ఆమె చేసిన పని ఏంటి? ఆ యొక్క చెట్టు ఫలములను తీసుకుని తిన్నారు. అంటే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఆ చెట్టును ఆమె చూడలేకపోయింది. దేవుని యొక్క వాక్కు ప్రకారం ఆ చెట్టును ఆమె చూడలేకపోయింది. అపవాది ఏదైతే మాట చెప్పాడో ఆ చెట్టును, వాడి మాట ప్రకారం ఆ చెట్టును చూసినప్పుడు ఆ ఫలవృక్షములను తినడం జరిగింది. దేవుని సన్నిధి కోల్పోయారు, దేవుని సన్నిధి నుండి వెలివేయబడ్డారు. కాబట్టి దేవుని యొక్క వాక్కు అందుకే మనకు సెలవిస్తుంది, నా కన్నుల ఎదుటి నుండి ఆయన వాక్కును తొలగిపోనివ్వకూడదు. మీ కన్నుల ఎదుటి నుండి ఆయన వాక్కును తొలగిపోనివ్వకూడదు. ఎప్పుడైతే ఆయన వాక్కు ద్వారాగా, ఆయన ఆజ్ఞ ద్వారాగా ఈ ప్రపంచాన్ని నేను చూశానో, ఈ ప్రపంచం అంతా వేరేగా కనబడుతుంది. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ ప్రకారం ఈ యొక్క ప్రపంచాన్ని చూశానో, నాకు స్వతంత్రం కలదు, కానీ అన్నీ చేయదగినవి కాదు. భక్తుడైన యోబు గారు అంటున్నారు, 31వ అధ్యాయం 1-2 వచనాలు చూసినప్పుడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకుని నేను ఎలాగూ చూచుదును, అలాగూ చూసిన ఎడల పరమనున్న దేవుని యొక్క ఆజ్ఞ ఏమగును అని యోబు గారు చెప్తున్నారు. ఆయన కన్నులతో ఒక నిబంధన చేసుకున్నారంట, ఏది చూడాలో ఏది చూడకూడదో. అపవిత్రమైన వాటిని నేను ఎలా చూస్తాను? నాది కాని దాని వైపు నేను ఎందుకు చూస్తాను? నేను వెళ్ళకూడని మార్గం వైపు నేను ఎందుకు చూస్తాను? అలాగూ చూస్తే దేవుని యొక్క ఆజ్ఞ ఏమవుతుందని ప్రశ్న వేస్తున్నారు ఆయన అక్కడ.
నేను అలాగే చేసిన ఎడల దేవుని యొక్క ఆజ్ఞ ఏమవుతుంది? కాబట్టి ఈ యొక్క వాక్కు ద్వారా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఒకసారి. ఈ యొక్క లోకాన్ని, మనకు కనబడుతున్న విధానాన్ని మనం ఏ విధంగా చూస్తున్నాం? మన కన్నుల ఎదుట దేవుని యొక్క వాక్కును కళ్ళజోళ్ళ పెట్టుకోగలుగుతున్నామా? ఆ వాక్కులో నుండి మనం దేవుని యొక్క ఈ యొక్క ప్రపంచాన్ని మనం చూడగలుగుతున్నామా? ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఈ యొక్క ప్రపంచాన్ని చూసామో మనకి ఈ ప్రపంచం అంతా కొత్తగా కనబడుతుంది. నీతి న్యాయముల వైపు మన అడుగులు నడిపింపబడతాయి. మన యొక్క ఆలోచనలు వెళ్తాయి. దేవుని యొక్క మార్గము మనకు తెలియపరచబడుతుంది. ఎప్పుడైతే మన కన్నుల ఎదుట ఆయన యొక్క వాక్కును మనం పెట్టుకున్నామో, దేవుని యొక్క వాక్కు సెలవిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనాల్లో, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తుంది. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు గారి నోట నుండి పలికిన మాట, దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమై ఉండును. మన యొక్క కన్ను, మన యొక్క చూపు మంచిదైతే ఏ విధంగా మంచిదవుతుంది అని ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం, దేవుని యొక్క వాక్కు ప్రకారం మన యొక్క చూపు మంచిదై ఉండాలి. మన యొక్క కన్ను మంచిదై ఉండాలి. ఎప్పుడైతే మంచిదై ఉంటుందో మన యొక్క దేహం అంతయు వెలుగుమయమై ఉంటుంది. మన చూపు బాగుంటే మన యొక్క శరీరం బాగుంటుందండి. దేవుని యొక్క వాక్కు సెలవిస్తుంది, మన చూపు బాగుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మన దేహం బాగుంటుంది, మన దేహంలో స్వస్థత ఉంటుందని దేవుని యొక్క వాక్కు సెలవిస్తుంది. కాబట్టి మనం ఏం చూస్తున్నామో, ఏం చేస్తున్నామో ఒకసారి మనం ప్రశ్నించుకుని, దేవుని యొక్క వాక్కు మన కన్నుల ఎదుట మనం ఉంచుకున్నామా, ఆ విధంగా నడుచుకుంటున్నామా ఒకసారి మనం ప్రశ్నించుకుని, ఒకవేళ ఇప్పటి వరకు మనలో ఎవరము దేవుని యొక్క వాక్కును మన కన్నుల ఎదుట ఉంచుకోకుండా తొలగించుకుని, అపవాది ఏ విధంగా మాట్లాడాడో, ఏ విధంగా చూశాడో ఈ యొక్క లోకాన్ని, ఆ విధంగా మనం చూసుకుని ఉంటే, ఈ వాక్యం విన్న మీరు, ఈ వాక్యం చెప్పిన నేను దేవుని యొక్క వాక్కును జ్ఞాపకం చేసుకుని మనల్ని మనం సరిదిద్దుకుని ఆయన వాక్యం ద్వారాగా ఈ యొక్క ప్రపంచాన్ని చూద్దాం, ఈ యొక్క లోకాన్ని చూద్దాం. ఈ కొద్ది వాక్యం దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కనికరం కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు, స్తోత్రాలు. ఈరోజు నీవు మాతో మాట్లాడిన విధానంగా ఈ లోకాన్ని నీ యొక్క ఆజ్ఞ ప్రకారం, నీ యొక్క వాక్కు ప్రకారం చూసే కన్నులు మాకు దయచేయండి. నీ యొక్క వాక్కును మా కన్నుల ఎదుట ఉంచుకుని ఆ యొక్క వాక్కు ప్రకారం ఈ యొక్క లోకాన్ని చూసే కృపను మాకు దయచేస్తారని, అదేవిధంగా నడుచుకునే కృపను మాకు దయచేస్తారని, నీ వాక్యపు లోతుల్లో ఇంకను ఒదిగటానికి సహాయమును దయచేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ కొద్ది మనమును అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.